హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. ఇటీవల ఒక సర్వే జరిగింది భయ్య. అసలు షాక్ అనమాట, మామూలు షాక్ కాదు. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ సర్వే వింటుంటే. మెయిన్గా ఈ సర్వే ఓన్లీ వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఉంటారో, వైఎస్ఆర్సీపీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ నుంచి మాత్రం తీసుకున్నారనమాట. సో లిటరల్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు మీ కూటమిలో ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని ఒక ముగ్గురు పేర్లు నోడగా నిలిచాయన్నమాట. సో ఎవరుంటే బాగుంటుందని, సో మొత్తానికి ఇప్పుడు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అండ్ నారా లోకేష్ ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు. సో మొత్తానికి వీళ్ళు ముగ్గురే కాబట్టి ఆల్రెడీ చంద్రబాబు ముఖ్యమంత్రి కదా, ఇంకేంట్రా అంటే ఇప్పుడు చంద్రబాబు కాకుండా ఎవరుంటే బాగుంటుందని సర్వే నిర్వహించారనమాట. సో ఇక్కడే అస్సలు ట్విస్ట్ వచ్చింది భయ్య. అసలు ఏంట్రా అంటే అనుకోని పేరు ఒకటి వచ్చింది, అదే ఎన్టీఆర్ పేరు. అస్సలు షాక్ మొత్తం అంతా. సో ఇప్పుడు ఆ పర్సెంటేజ్ విషయానికి వచ్చేస్తే అందరూ షాక్ అయిపోయారు. ఇక్కడ నారా లోకేష్కి అయితే 33% వచ్చింది, అండ్ ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్కి 37% వచ్చింది. ఇక్కడ ఎన్టీఆర్కి 21.5% వచ్చింది. అందరూ షాక్ దెబ్బకి. అసలు ప్రచారంలో లేడు, రాజకీయాల్లో లేడు, అసలు ఆ సందడి లేదు. పోనీ ఇటీవల ఎవరికైనా ప్రచారం చేశాడా అంటే అది లేదు. పోనీ ఏ దానికైనా ఏ రాజకీయానికైనా సపోర్ట్ చేశాడా అంటే అది లేదు. బట్ ఎన్టీఆర్కి 21.5% ఏంట్రా అని షాక్ అయిపోతున్నారు. అసలు ఇప్పుడే ఇలా ఉందంటే ఒకవేళ నేను వస్తున్నా అని అంటే ఏంటి పరిస్థితి అనేలాగా ఉందన్నమాట ప్రతి ఒక్కరు థింకింగ్ కూడా ఇప్పుడు. సో లిటరల్లీ సామాన్య విషయం కాదు. ఎప్పుడో 2009లో ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేశాడు అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక ఎలక్షన్ అనే పేరు వినలేదు, దాన్ని రాజకీయాల్లోకి ప్రచారం చేయడం అనేది వినలేదు, చూడలేదు. సో అలాంటి దాఖలు లేవు. బట్ అలాంటి వ్యక్తికి ఇంత పర్సెంటేజ్ వచ్చిందంటే లిటరల్లీ ఫైర్ అన్నమాట, మామూలుగా కాదు. సో చాలామంది ఇప్పుడు కూటమికి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు. సో అసలు ఎక్కడి నుంచి ఎన్టీఆర్ రిచర్డ్గా ఇది వినగానే నాకైతే ఒకటి అనిపించింది, మీరెవర్రా చెప్పడానికి, ఎన్టీఆర్ మనసులో ఉండదు, మీరెవర్రా చెప్పడానికి, నేను ఎప్పుడు రావాలో అప్పుడు వస్తా, అప్పటిదాకా గప్చు అని అనుకుని ఉంటాడు అంతే. సో మొత్తానికి మీకేమనిపిస్తుంది ఈ సర్వే వినగానే? తప్పుడు మన కంట్రోల్ తెలియజేయండి. సో మొత్తానికి మామూలుగా కాదు, నాకు తెలిసి ఇప్పుడే ఎలా ఉందంటే వస్తే మాత్రం రచ్చే, మామూలుగా ఉండదు నాకు ఇంతవరకు.